రాష్ట్రంలో ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడడం తీవ్ర సంచలనంగా మారింది. ఇక ఈ ఘటనలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పిఎస్ ఎస్ఐ భవానీసేన్ పై కేసు నమోదైంది. ఎస్ఐ భవానీసేన్ వేధిస్తున్నట్లు మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విధుల్లో ఉన్న తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. ఎవరికైనా చెప్తే చంపేస్తానని ఎస్ఐ బెదిరించినట్లు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. ఎస్పీని కలిసి మహిళా కానిస్టేబుల్ తమ గోడును వెళ్లబోసుకుంది. దీంతో ఎస్ఐ భవానీసేన్ ను ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాళేశ్వరం పిఎస్లో అర్ధరాత్రి ఇద్దరు డిఎస్పీలు సిఐలతో విచారణ చేపట్టారు. యువతితో అసభ్యంగా ప్రవర్తించినందుకు గతంలో ఎస్ఐకు ఒకసారి సస్పెండ్ అయినట్లుగా సమాచారం. కాగా ఎస్ఐపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇక ఎస్ఐ సర్వీస్ రివాల్వర్ డిఎస్పీ స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడడం తీవ్ర సంచలనంగా మారింది. ఇక ఈ ఘటనలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పిఎస్ ఎస్ఐ భవానీసేన్ పై కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, కాళేశ్వరం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కాళేశ్వరం పోలీసు ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి భవానీసేన లైంగిక వేధింపులకు పాల్పడుతుందని చెప్పి ఆ సంచలనం సృష్టించింది. వాళ్ళ సభ్య సమాజం సిగ్గుతో తలవంచడం చేసి ప్రయత్నం అయితే ఘోరంగా ఇక్కడ పరిస్థితి ఇది ఉంది. అయితే ఆ భవానీసేన అక్కడ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ పై వరుసగా అత్యాచారాలు చేస్తున్నట్లు ఆమె గోడు వెలువచ్చింది. అయితే గత కొద్ది రోజులుగా ఇదే ఘాతకానికి పాల్పడినా కూడా ఆమె ఎంత బతిలానా కూడా వినిపించుకోకుండా ఆయన బెదిరిస్తూ వస్తున్నాడు. అయితే దీనికి సంబంధించి మొత్తం తన బాధనైతే అక్కడ జిల్లా ఎస్పీతో మొరపెట్టుకోవడంతో అక్కడ ఉన్నటువంటి ఆ ఎస్పీ అయితే విచారణకు ఆదేశించిండు. అయితే ఆదేశించడంతో అక్కడ దాదాపు 3 రోజులుగా ఇది కాళేశ్వరం ఇద్దరు డిఎస్పీలు విచారణలు జరుపుతున్నారు. విచారణలో మహిళా గోడు కిందటువంటి వీళ్ళు చాలా ఎస్ఐ చేస్తుంది నిజమేనని చెప్పేసి కూడా చెప్పడంతో అక్కడ ఇద్దరు ఎస్పీలు నివేదిక కూడా సమర్పించారు. ఈ మేరకు ఆ భవానీసేనపై కూడా కేసు నమోదు చేశారు. కేసు కూడా తన అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం ఉంది మనకి. అయితే ఇక్కడ మహిళా కానిస్టేబుల్ మీద వరుసగా అగత్యాన్ని పూనుకోవడం అత్యాచారానికి ఒడిగట్టడం అనే విషయం చెప్తే చంపేస్తానంటూ కూడా రివాల్తో బెదిరించినట్టు కూడా చెప్పుకొస్తుంది మహిళా కానిస్టేబుల్. అయితే దీంతో అక్కడ జిల్లా ఎస్పీ త్వరగా స్పందించి అప్పటికప్పుడు స్పందించి డిఎస్పీలతో విచారణ కూడా ఆదేశించారు. ఆ విచారణ కూడా కొనసాగింది. విచారణ కొనసాగితే అతనిపై కేసు కూడా నమోదు చేశారు. అతన్ని అదుపులో కూడా తీసుకున్నారు. ప్రేమ్ కుమార్, గతంలో ఈ ఎస్ఐకి సంబంధించి ఏమైనా ఫైల్స్ ఉండడం జరిగిందా? ఏమైనా కేసులు ఉండడం జరిగిందా? ఆసిఫాబాద్ జిల్లా రిటర్న్ ఎస్ఐ విధులు నిర్వర్తించిన సమయంలో కూడా అక్కడ యువత అసభ్యంగా ప్రవర్తించారు. అక్కడ కూడా తనపై వేటు పడింది. ఉన్నతాధికారులు వేటు వేశారు. అక్కడ నుంచి చెప్పిన పోలీసుల పరిధిలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంటూ అతన్ని ప్రవర్తన మార్చుకోమని చెప్పేసి కూడా అక్కడ పోలీసు ఉన్నతాధికారులు చెప్పి సంజయ్ కొరవడంతో అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ ఇది కాళేశ్వరం బదిలీ చేసినట్టు తెలియవచ్చింది. అక్కడ ఇతన్ని మొదటి నుండి ఇతన్ని వ్యవహారం అంతా పరిస్థితి బాగాలేకుండా అతనికి కేసు కూడా నమ్మకం చెప్పుకొస్తున్నారు. ఇక్కడ కాళేశ్వరంలో మాత్రం మహిళా ఎస్ఐపై మాత్రం దౌర్జన్యంగా అఘాయిత్యానికి పాల్పడి అత్యాచారం కూడా పాల్పడినట్టు కూడా తెలిసింది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్. ఎస్ఐ భవానీసేన్ అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాళేశ్వరం పిఎస్లో అర్ధరాత్రి ఇద్దరు డిఎస్పీలు సిఐలతో విచారణ జరిగినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మధు, మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి భవానీసేన్ లైంగిక వేధింపులకు ఒక మహిళా కానిస్టేబుల్ బలైన పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాల్లో అనేక అరాచకాలు జరిగినాయి. మళ్ళీ కొత్తగా ప్రభుత్వాలు మారినా కూడా విధులు పోలీసులో బుద్ధి మారడం లేదు. పోలీసులు ఎస్ఐగా విధులు నిర్వర్తించారు. సామాన్య ప్రజలకు న్యాయం చేయాల్సిన ఒక పోలీస్ అధికారే మహిళలను వేధింపులకు గురి చేస్తూ అనేక ఇబ్బందులు పెడుతూ ఎవరికైనా చెప్తే కనుక రివాల్వర్ తో కాల్చి చంపేస్తని చెప్పి బెదిరించడంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న పరిస్థితి. మధు,
అయితే ఈ నేపథ్యంలో ఏదో కాళేశ్వరంలో ఎస్ఐకి పనిచేస్తున్న ఎస్ఐ ఇక్కడే కాదు, గతంలో పనిచేసిన దగ్గర కూడా ఇట్లాంటి మహిళలతో వేధింపులకు అనేక ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. అయితే ఈయన చేసినటువంటి వేధింపులు భరించలేక తన భార్య కూడా సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు మనకు సమాచారం తెలుస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం నిన్న మాదేపూర్ మండలంలో పనిచేస్తున్నటువంటి ఈయన ఎస్ఐగా విధులు నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఇదే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి మహిళా కానిస్టేబుల్ ఆరోగ్యం బాగాలేదు, కాలుకు దెబ్బ తగిలింది, ఇంటికి ఒకసారి వచ్చి పని చెప్పి చెప్పడంతో తను ఇంటికి పోవడంతో ఒక మానవత దృక్పథంతో ఒక మహిళా కానిస్టేబుల్ గా వాళ్ళ సుపీరియర్ బాస్ కాబట్టి ఇంటికి పోవడంతో తనను లైంగిక వేధింపులకు గురి చేసి తనను శారీరకంగా అనుభవించడం కోసం ప్రయత్నం చేసిందని చెప్పేసి అయితే ఆ మహిళా కానిస్టేబుల్ ఒకసారిగా పోలీసు ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు తనకు ఉండే పై అధికారులకు విచారణ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఎంక్వైరీ వాళ్ళు అప్పీల్ చేయడంతో వాళ్ళు వెంటనే విచారణ చేయబట్టి తనకు సంబంధించినటువంటి పోలీసు ఇద్దరు డిఎస్పీలు తనను కలిసి విచారణ చేయడం జరిగింది. అది కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో డిఎస్పీలో ఒక ఎస్ఐకి వెళ్ళి తను విచారణ చేయడం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి కేసులు కూడా ఈయన మీద నమోదైనట్టు తెలిసింది. తను ఇదే కాదు, మొత్తం కాళేశ్వరంలో ఉన్నటువంటి పరిధిలో మొత్తం 15 చికెన్ సెంటర్లు ఉంటాయి. 15 చికెన్ సెంటర్ లో ఒక్కొక్క చికెన్ షాప్ కు 1/2 కేజీ చొప్పున మొత్తం రోజు రెగ్యులర్ గా వాళ్ళ ఇంటికి వచ్చి ఇవ్వాలని చెప్పి వేధింపులకు గురి చేసిన పరిస్థితి. ఒక మహిళలే కావచ్చు, ఎక్కడ ఉండి అక్కడ పనిచేసే ఒక ప్రైమ్స్ లొకేషన్స్ లో ఎవరిని కూడా విడిచిపెట్టినట్టు పరిస్థితి. ఈయన మీద గతంలో పనిచేసినటువంటి అనేక సీరియల్లో చాలా కేసులు అని చెప్పి ఆయన చెప్పి చెప్పడం జరుగుతుంది. తన ఒక సామాన్య ప్రజలు ఎవరైతే వస్తున్నారో ఒక పోలీస్ స్టేషన్ లో పరిష్కారం చేస్తున్న కేసులు చాలా ఉన్నాయి. ఒక ల్యాండ్ ఇష్యూ కావచ్చు, మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కావచ్చు, అనేక అంశాలు ఉన్నాయి. ఇవన్నిటిని ఏది పట్టించుకోకుండా తన మహిళని ఒక కానిస్టేబుల్ ని తనకు అక్క చెల్లెలాగా భావించకుండా తన దగ్గర పనిచేసే కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ ని లైంగిక వేధింపులకు గురి చేయడం, తన మీద రేపు రెండు సార్లు కూడా రేపు చేయడం జరిగిందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అంటే ఒకవేళ ఎవరికైనా ఈ విషయాన్ని నువ్వు చెప్తే కనుక తప్పకుండా నువ్వు ఎవరికి బయట చెప్పినా కూడా నేను తుపాకీ సర్వీస్ రివాల్వర్తో కలిసి చంపుతానని చెప్పి బెదిరించడం జరిగిందని చెప్పి తన ఆ మహిళ చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో తన భూపాలపల్లి ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయనని కస్టడీకి తీసుకున్న పరిస్థితి. దీనిపై మరింత విచారణ చేస్తున్నారు వాళ్ళు. ఇది నిన్న రాత్రి కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఇద్దరు డిఎస్పీలో ఒక సిఐ కలిసి తనను కూర్చోబెట్టి విచారణ చేసిన పరిస్థితి. అంటే గతంలో ఇలాంటి ఆరోపణలు ఇది కొత్త ఏం కదా, ఆయనకు చాలా ఇతర గతంలో పనిచేసినటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా కేసులు కూడా నమోదైనట్టు వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మహిళా కేసులే కాదు, అనేక భూముల సెటిల్మెంట్ కేసులు కావచ్చు, ఇలాంటి కేసులు చాలా అయినట్టు కొత్త ఏం కాదు. భవానీ సేన్ ఒక రౌడీ షీటర్ లాగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. గతంలో ఒక పోలీసులు అయితే ఏదో పోలీస్ స్టేషన్ లోకి వచ్చినటువంటి అనేక సమస్యలు వేస్తుంటారు స్థానిక పబ్లిక్. వారికి న్యాయం చేయాల్సినటువంటి ఒక రక్షక భటుడే ఒక భక్షక భటుడు లాగా తయారైంది సామాన్య ప్రజల పరిస్థితి అని చెప్పేసి అయితే ఇవాళ ఉమ్మడి జిల్లా వరంగల్ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఒక ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.